సూపర్ సూపర్. మరి ఇప్పుడు ఈ మధ్య ఆయన మీద అలిగేషన్స్ వస్తున్నాయి కదా, దానికి అసలు సంబంధం లేదు కదా? అసలు సంబంధం లేదు, సినిమాకి దానికి ఎటువంటి సంబంధం లేదు. చాలా సూపర్. దీంట్లో రాజధాని గారి యాక్టింగ్ సూపర్ అండి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ హీరోయిన్ అంతా కొత్త హీరోయిన్ అయినా బాగా చేసింది, చాలా బాగుంది. విజువల్ గా సినిమా సూపర్ సూపర్ హిట్. పురుషోత్తముడు అండి అన్న. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అన్న. ఫ్యామిలీతో కలిసి చక్కగా కూర్చొని చూడగలి ఎంజాయ్ చేయగలిగే ఫిల్మ్ అని చెప్పొచ్చు అన్న పురుషోత్తముడు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి గోపిచంద్ర గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి కొడతారు పురుషోత్తముడు అని. దట్స్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న. సో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ కానీ, బ్రహ్మానంద గారి కామెడీ కానీ, అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సిన డైరెక్షన్ అండి. సో ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ గారు చేసిన సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు ఖచ్చితంగా చెప్పొచ్చు. దాన్ని దీన్ని కంపేర్ చేయలేము అన్న. సో మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, సో ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది కదా. సో దాన్ని దీన్ని కంపేర్ చేస్తాం చేయలేం కదా. ఉండకూడదండి, ఖచ్చితంగా అటువంటి ఉండకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ అండి. సో సినిమా పరంగానే చూడాలి. చాలా బాగుంది. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. అలనాడు 14 ఏళ్ళు తండ్రికి ఒక వచ్చిన సందర్భాన్ని పట్టేసి ఇతను చాలా దూరంగా వెళ్లాల్సి వస్తుంది. 100 days ఆ పాత్రలో అద్భుతంగా నటించేశాడు పురుషోత్తముడు రాజ్ తరుణ్. అలాగే రామ్ డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించేసింది భయ్య. హీరోయిన్ క్యారెక్టర్ కూడా క్యూట్ గా ఉంది, పల్లెటూరు వాతావరణంలో చూపించారు. ఎందుకంటే నార్త్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని మన తెలుగు అమ్మాయిగా చూపించారంటే కొంతమంది డైరెక్టర్లే సాధ్యం అవుతుంది. చాలా అద్భుతంగా చూపించారు, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి కూడా. ప్రకృతిని, పల్లెటూరు ప్రకృతిని, తూర్పుగోదావరిలో ఉన్న ప్రకృతిని చాలా అద్భుతంగా చూపించారు. కెమెరా విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక సినిమాకి ఇంకా హైలైట్ అంటే ఒకటి బ్రహ్మానందం గారి పాత్ర, నెక్స్ట్ రమేష్ గారి పాత్ర. విలనిజం చూపించినా గానీ రమేష్ గారి పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. బ్రహ్మానందం గారు అయితే సిఐ మీదకి కుర్చీ లేపట్టి కుర్చీ మడత పెట్టి తర్వాత డైలాగు కుర్చీ తాత కొడతారు కదా. ఇక కుర్చీ తాతకు ఆయన ఉన్నా పోయినా 1000 ఏళ్ళైనా ఈ డైలాగ్ మర్చిపోరు, కుర్చీ తాతను మర్చిపోరు. సో బ్రహ్మానందం గారి పాత్ర అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సినిమాకు కొంచెం ముందు ఒక డైలాగులు పడతాయి, నా పరిస్థితి ఇలా అవుతుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పి. అటువంటి డైలాగులు అన్ని బ్రహ్మానందం గారితో పలికించారు. థియేటర్ మొత్తం రచ్చ అయింది అనమాట. హీరోయిన్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో, హీరో పాత్ర అంతకు మించిన పాత్ర అనమాట. రాజ్ తరుణ్ గురించి బయట ఎన్ని ట్రోలింగ్ జరుగుతున్నా, ఎన్ని సిచ్యువేషన్ జరుగుతున్నా, ఆ మ్యాటర్ గురించి ఒక్కరు కూడా డైలాగులు కొట్టలేదు. ఓన్లీ సినిమాలో లీనమైపోయి చూశారనమాట. అద్భుతమైన సినిమా పడ్డది. ఇదే సినిమా గనక, ఈ పాత్ర గనక పవర్ స్టార్ కో, అల్లు అర్జున్ కో, లేదంటే మన ఎన్టీఆర్ కో, మహేష్ బాబు పడి ఉంటే ఒక రేంజ్ లో ఉండేది అనమాట. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాకు శ్రీమంతులు లాంటి సినిమాలు గుర్తొచ్చినాయి. అంత అద్భుతమైన పాత్రను ఇచ్చారు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు, చేశాడు. ఎటువంటి బేస్టేజ్ లేకుండా, ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి బూతులు లేకుండా తీశారు. ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. అద్భుతమైన మూవీ పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించా? పురుషోత్తమ సినిమా గురించి ఏం చెప్పక్కర్లా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న జనాలందరూ అడగండి, ఏ ఒక్కళ్ళని నెగిటివ్ గా చెప్పుంటే ఇప్పుడు ₹1,00,000 ఇస్తాను నేను. అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తా అంటే, లోపల తిన్న మీల్స్ అలాంటివి, ఫుల్ మీల్స్. అలాంటి ఫుల్ మీల్స్ తిని చాలా కాలం అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఏ సీన్ కూడా అతుకులు బొంతలా కాకుండా, ప్రతి సీను ఆ కథకు తగ్గట్టుగా, ప్రతి షాట్ కూడా ఎక్కడ బోర్ అనిపించదయ్యా. ఎలాంటి సినిమా చూడటం ఈ మధ్య కాలంలో లేదు. కల్కి అంటే మన మాటతో సరిపోము, అది 400 కోట్ల బడ్జెట్, ఇది 4-5 అయి ఉంటది. కానీ దాంతో పోల్చుకుంటే ఇది కూడా, అది మంచి సినిమానే. ఇది కూడా ఎక్కడ బోర్ లేకుండా ప్రతి షాట్, ప్రతి సీను, ప్రతి పాట, ప్రతి ఫైటు అన్ని కూడా ఆకట్టుకునే విధంగా మన మనసుకి హద్దుకునే సీన్స్ అండి ఇవన్నీ కూడా. ప్రతి క్లాసు, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్, 4 క్లాసులు ఉంటాయి. 4 క్లాసులు కూడా నిండిపోయే సినిమా అండి ఇది. అంటే ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి అంత ఫ్లోటింగ్ రాజ్ తరుణ్ ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఏ సినిమా తీసినా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకంటే పురుషోత్తముడు అనే సినిమా #1 100% సూపర్ డూపర్ హిట్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్, అందరు జూనియర్ రాజ్ తరుణ్ అంటారు. సో నేను ఇప్పుడే పురుషోత్తమ మూవీ చూస్తాను, చాలా బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కటే మాటలు చెప్పాలంటే రామ్ భీమన్న గారు కొంచెం డైరెక్షన్ గురించి చెప్పాల్సింది. డైరెక్టర్ గారు ఎలా చెప్తే అట్లా విజువలైజేషన్ ప్రతి ఒక్కటి మూవీ అనేది రాజ్ తరుణ్ భయ్య చేశాడు. అండ్ చాలా బాగా అనిపించింది మూవీ. రాజ్ తరుణ్ భయ్యకు మంచి ఒక కెరీర్ లో మంచి హిట్ అని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ భయ్య సినిమా ఎంట్రీ అనేది, సినిమాలో ఎంట్రీ ఇచ్చింది కామెడీ టైమింగ్ తోనే. ఆ కామెడీ టైమింగ్ అనేది రాజ్ తరుణ్ భయ్య కంపల్సరీ ఉంటది. సో సాంగ్ బ్రహ్మానందం గారు చెప్పాల్సిందే, రాజ్ తరుణ్ భయ్య కామెడీ టైమింగ్, బ్రహ్మానందం గారిది కామెడీ టైమింగ్, ఇద్దరు ఒకటైతే కామెడీ మూవీ అసలు భలే అనిపించింది. మూవీ అసలు చాలా బాగా అనిపించింది. అటు కామెడీ టైమింగ్, ఇటు మూవీ
చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సాంగ్ బీట్ సాంగ్ ఉంది దాంట్లో, ప్రతి ఒక్కటి ఉంది, చాలా బాగా అనిపించింది మూవీలో. మూవీ జనరల్ గా నేను మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ తప్పకుండా చూస్తాను. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ చాలా బాగా తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్ గా పూలు అమ్మే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. బాగుందండి సినిమా. నేనైతే 100% డ్యామ్ షూర్ చెప్పగలుగుతాను, ఫ్యామిలీతో వెళ్ళేసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడవలసిన మూవీ. రాజ్ తరుణ్ పైన వచ్చే కాంట్రవర్సీలు దయచేసి సినిమాలో కంటపెట్టద్దండి. అదే ఇదే కాకపోతే సినిమాలో అందరు చూసేసి మంచి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే రాజ్ తరుణ్ కూడా పాప ఆయన ఏదో అనుకోని సిచ్యువేషన్ లో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం అనుకోకూడదు, మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు. సో సినిమాకి దీనికి పొంతన పెట్టకండి ప్లీజ్. టైటిల్ పురుషోత్తముడు కదా, సో రాజ్ తరుణ్ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయన గురించి పర్సనల్ ఏం చెప్తారు? గుడ్ పర్సన్ అంతవరకు చెప్పగలుగుతాను. ఈస్ గుడ్ యాక్టర్. సో ఈ సినిమా ఆడియన్స్ కి అంటే ఏం మెసేజ్ ఇద్దామని? అంటే ఇది రైతుల కోసం అండి. ఇది రైతులు మార్కెట్ లో ఇప్పుడు కరెక్ట్ మనము 2 years సంవత్సరం కిందనో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూల గురించి ఒక టాపిక్ మాట్లాడారు. సో దీంట్లో కూడా పూల గురించే ఉంది సినిమా. సో మీరు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ హీరో గారి కెరియర్ లో మంచి పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇది కథ పరంగా కానీ రాజ్ తరుణ్, గోపి సుందర్ గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. డైరెక్టర్ గారు అసలు కథను బాగా వెళ్ళాడు. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాంట్రవర్సీ వచ్చింది కదా, ఫైనల్ గా ఏం చెప్తారు దాని మీద ఆడియన్స్? కాంట్రవర్సీకి సినిమాకి సంబంధం లేదండి. సినిమా చూసేవాళ్ళు సినిమా చూడండి, మంచి రివ్యూ ఇవ్వండి, బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అంతవరకు. ఇప్పుడే పురుషోత్తముడు చూసానండి, చాలా బాగుంది మూవీ. నైస్ మూవీ. యాక్చువల్ గా సినిమా వచ్చేసి రైతుల గురించి, పూల రైతుల గురించి. అది కానీ యాక్చువల్ గా మన ఏదో మెసేజ్లు ఇస్తున్నట్టు, ఏదో క్లాసులు బిగుతున్నట్టు లేకుండా స్టోరీని, ఎంటర్టైన్మెంట్ ని బాగా బ్లెండ్ చేశారు డైరెక్టర్ గారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కూడా అదే మైండ్ లో పెట్టిన వచ్చా సినిమాకి. ఆ ఇంపాక్ట్ తోనే వచ్చాను నేను కూడా సినిమాకి రావడం. బయట జరుగుతున్నాయి ఎలా ఉంటుంది ఏంటో అని. బట్ వన్స్ ఒకసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక స్టోరీలోకి తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ గారు. మనకి బయట ఆ క్యారెక్టర్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలు ఇంపాక్ట్ కానీ అసలు ఏమాత్రం లేకుండా మన స్టోరీలో తీసుకెళ్లారు. అది అక్కడ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారండి యాక్చువల్గా.